హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. లాస్ట్ వీక్ అంటే మార్చ్ 13న ఇండియన్ గవర్నమెంట్ దేశంలో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ సేల్స్ ని ప్రమోట్ చేయడానికి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ EMPS 2024 అనే కొత్త స్కీమ్ ని అనౌన్స్ చేసిందండి. ఈ స్కీమ్ కోసం 5 బిలియన్ రూపీస్ అలొకేషన్ కూడా జరిగిందన్నమాట. ఈ EMPS స్కీమ్ అనేది ఫేమ్ 2 స్కీమ్ ని రిప్లేస్ చేస్తుందండి. ఫేమ్ 2 స్కీమ్ ఎక్స్పైరీ అనేది మార్చ్ 31, 2024 తో అయిపోతుంది అనమాట. సో EMPS స్కీమ్ అనేది ఏప్రిల్ నుండి జూలై 2024 వరకు 4 నెలల పాటు వ్యాలిడ్ గా ఉంటుంది. ఆ తర్వాత ఈ స్కీమ్ అనేది మారొచ్చు, లేదంటే దీన్నే ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు గవర్నమెంట్. మరి EMPS స్కీమ్ ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం. ఈ స్కీమ్ వెనుకున్న మెయిన్ ఐడియా ఏంటంటే ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ ప్రమోషన్ అండి. అండ్ సెకండ్ ఎయిమ్ ఏంటంటే ఇండస్ట్రీని సబ్సిడీస్ నుండి దూరం చేయడం అన్నమాట. గవర్నమెంట్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కోసం మాక్సిమం సబ్సిడీ క్యాప్ ని 22,500 నుండి 10,000 కి, అలాగే ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కోసం 1,11,505 రూపీస్ నుంచి 50,000 కి తగ్గించింది. అలాగే 2 కేటగిరీస్ లో వెహికల్స్ కిలోవాట్ అవర్ కి 5,000 రూపీస్ ఇన్సెంటివ్స్ ని రిసీవ్ చేసుకుంటున్నాయి. ఇది ఒక వెల్కమ్ మూవ్ అని అనుకోవచ్చు అండి. మ్యానుఫ్యాక్చరర్ అండ్ కన్స్యూమర్ ఇద్దరు కూడా ఒక బిగ్ పాజిటివ్ థింగ్ అన్నమాట. ఈ స్కీమ్ కింద అలొకేట్ చేసిన 500 crores అరౌండ్ 4 lakh ఎలక్ట్రిక్ 2 వీలర్ అండ్ 3 వీలర్ కి 4 months లో వాడడం జరుగుతుంది. ఈ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ 4 వీలర్స్ అండ్ ఈ బస్సెస్ అనేవి ఎలాంటి ఇన్సెంటివ్స్ ఉండవని హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయిన మహేంద్రనాథ్ పాండే గారు చెప్పడం జరిగిందనమాట. దీనికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఆటో PLI అండ్ ఈ బస్సెస్ స్కీమ్స్ అనేవి ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే ఎలక్ట్రిక్ 4 వీలర్స్ అండ్ ఈ బస్సెస్ అనేవి బెనిఫిట్ అవుతాయి అన్నమాట. సో EMPS స్కీమ్ కింద ఎలక్ట్రిక్ 2 వీలర్స్, ఎలక్ట్రిక్ 3 వీలర్స్ బెనిఫిట్ అవుతాయి. మోర్ ఓవర్ ఆటో ఇండస్ట్రీ కూడా వాటి ప్రొడక్ట్స్ ని కవర్ చేసే ఫేమ్ 2 స్కీమ్ ని ఎక్స్టెన్షన్ ని ఆశిస్తుంది. ఇండియాలో ఈవీ మార్కెట్ గురించి కనుక చెప్తే చైనా అండ్ US తర్వాత ఇండియా అనేది థర్డ్ లార్జెస్ట్ ఆటో మార్కెట్ గా ఉందండి. అండ్ ఈవీ మార్కెట్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది కూడా. 2024 లో ఇప్పటి వరకు ఈవీ సేల్స్ 45% కంటే ఎక్కువ పెరిగాయి. ఈవెన్ సబ్సిడీ రిడక్షన్స్ అలాగే రెగ్యులేషన్స్ చేంజ్ ఉన్నప్పటికీ కూడా ఇది జరిగిందనమాట. 2023 ఎండింగ్ కి ఈవీ రిజిస్ట్రేషన్స్ ఫిగర్స్ వచ్చేసరికి 1.5 మిలియన్ యూనిట్స్ ఉన్నాయండి. 2022 లో ఎండింగ్ కి ఇది 1 బిలియన్ మాత్రమే జరిగాయి అనమాట. ఇండియాలో ఓవరాల్ ఈవీ పెనట్రేషన్ గ్రోత్ అనేది బియాండ్ 5% ఉంది. అందుకే ఇండియాస్ ఆటో మేకర్స్ కూడా ఎలక్ట్రిఫికేషన్ మీద హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈ EMPS స్కీమ్ వల్ల బెనిఫిట్ అయ్యే స్టాక్ లో ఫస్ట్ లిస్ట్ లో ఉన్న స్టాక్ ఏంటంటే టాటా మోటార్స్ అండి. ఇండియాలో ఈవీస్ గురించి థింక్ చేసేటప్పుడు ముందుగా గుర్తుకొచ్చే కంపెనీ ఏదైనా ఉంది అంటే అది టాటా మోటార్స్ అండి. ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ లో టాటా మోటార్స్ డామినెంట్ ప్లేస్ లో ఉందన్నమాట. ఈ డామినెన్స్ అనేది అట్లీస్ట్ ఇంకొన్ని ఇయర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. కంపెనీ అదర్ ఈవీస్ నుండి సీరియస్ కాంపిటీషన్ ఫేస్ చేసేంత వరకు కూడా ఈ సిచ్యువేషన్ అయితే మారదు. జర్మన్ ఆర్ జపానీస్ టెక్నాలజీ గురించి ఎవరైనా అడిగితే ముందు మనకి గుర్తు వచ్చేది వాళ్ళు తయారు చేసిన కార్స్ అండి. BMW అండ్ వోక్స్ వ్యాగన్ అనేది జర్మనీ ఇంజనీరింగ్ కి సింబల్స్ అయితే హోండా, టయోటా జపానీస్ ఇంజనీరింగ్ కి సింబల్స్ అన్నమాట. అలాగే టోటల్ వరల్డ్ కన్వెన్షనల్ వెహికల్స్ నుండి ఈవీస్ కి మారుతుండడంతో టాటా మోటార్స్ ఇండియాలో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంటుందండి. 2030కి మోస్ట్లీ ఈవీ కంపెనీగా మారడానికి క్లియర్ ప్లాన్ అనేది ఉందన్నమాట. ఈ ప్లాన్ కి బిలియన్స్ ఆఫ్ ఫండింగ్, లీడర్షిప్ సపోర్ట్ అలాగే టెక్నాలజీ పార్ట్నర్షిప్ అనేది సపోర్ట్ గా ఉన్నాయండి. ఈవీ పుష్ కి రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గుజరాత్ లోని వారి సనంద ప్లాంట్ ని ఎక్స్పాన్షన్ అన్నమాట. ఈ ప్లాంట్ ఇండియాలో టాటా మోటార్స్ కి చెందిన లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అండి. ఇది కరెంట్లీ టియాగో, నెక్సన్, ఆల్ట్రోస్ ఇలా వైడ్ రేంజ్ ఆఫ్ వెహికల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అలాగే ఈ సనంద ప్లాంట్ ఎక్స్పాన్షన్ లో భాగంగా న్యూ లిథియం అయాన్ బ్యాటరీ ప్రొడక్షన్ ఫెసిలిటీని కూడా యాడ్ చేయడం జరిగింది. ఇది 2025 నుండి ఆపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,55,572 crores ఉందండి. ROC 5.95% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 5.62% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 58.40 రూపీస్ ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2023 లో 3,45,967 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఓవర్ 3 years సేల్స్ లో గ్రోత్ అనేది అయితే ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2,690 crores పోస్ట్ చేసిందండి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 46.37% ఉంది డిసెంబర్ 2023 క్వార్టర్ కి. FI షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగిందండి 18.40% నుండి 18.62% కి. అండ్ DI షేర్ హోల్డింగ్ 17.37% నుండి 17.25% కి తగ్గింది నామినల్ గా. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ కూడా 17.70% నుండి 17.60% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 972 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 52% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 136% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ TVS మోటార్స్ అండి. ఈ 2 వీలర్ కంపెనీ టెక్నాలజీని డెవలప్ చేయడానికి, దాని ప్రొడక్ట్ ని డెవలప్మెంట్ చేయడానికి R&D లో హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేసిందండి. TVS మోటార్ ఇప్పటికే 10 బిలియన్స్ పైగా ఈవీ క్యాపెక్స్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసిందనమాట.
ఈవీ ఎకో సిస్టమ్ ని డెవలప్ చేయడానికి ఓవర్ ది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఇంకా ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. డెలివరీ, కమ్యూటర్, ప్రీమియం, హై పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ అండ్ ఎలక్ట్రిక్ 3 వీలర్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రొడ్యూస్ చేయాలని ఎయిమ్ గా ఉందన్నమాట. ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ తర్వాత హై స్పీడ్ ఎలక్ట్రిక్ 2 వీలర్ సెగ్మెంట్ లో సెకండ్ లార్జెస్ట్ ప్లేయర్ గా ఉందండి. 2024 లో 5 to 25 కిలోవాట్ సెగ్మెంట్ లో మోర్ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది అనమాట. అలాగే ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ని కూడా లాంచ్ చేసే ప్లానింగ్ చేస్తుంది. ఆగస్ట్ 2023 నుండి కంపెనీ తన స్కూటర్ ఐక్యూబ్ ప్రొడక్ట్స్ ని పర్ మంత్ అడిషనల్ గా 25,000 యూనిట్స్ ని పెంచిందనమాట. కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో 1 lakh ఈవీస్ ప్రొడక్షన్ ని టార్గెట్ గా పెట్టుకుందండి. టీవీఎస్ ఎక్స్ అనే పేరుతో ఒక నోవల్ ఎలక్ట్రిక్ 2 వీలర్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది యంగర్ డెమోగ్రాఫిక్, పర్టికులర్లీ జనరేషన్ జెడ్ అండ్ మిలేనియల్స్ ని అట్రాక్ట్ చేసే డిజైన్ తో చేయడం జరిగిందనమాట. దీనికోసం 2.5 క్యాపెక్స్ కి కంపెనీ కమిటెడ్ గా కూడా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 96,819 crores ఉందండి. ROCE 13.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.6% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 34 రూపీస్ 40 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 12,853 crores ఉందండి. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో కంపెనీ 10,114 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. డిసెంబర్ 2022 లో 8,066 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. సెప్టెంబర్ 2023 క్వార్టర్ లో 9,933 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనుక చూస్తే 13% నుండి 15% కి పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో 304 crores పోస్ట్ చేస్తే 2023 డిసెంబర్ లో 510 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ అనేది ఉంది. సెప్టెంబర్ 2023 క్వార్టర్ లో 416 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ అనేది ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుంది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 50.27% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ పెరిగిందండి. 18.51% నుండి 19.27% కి. డిఎస్ షేర్ హోల్డింగ్ మాత్రం 23.10% నుండి 21.79% కి తగ్గింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 8.12% నుండి 8.68% కి పెరగడం జరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 2,037 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 34% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 95% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ హీరో మోటార్ కార్ప్ అండి. ఈ కంపెనీ 2021 లోనే ఎలక్ట్రిక్ 2 వీలర్ స్పేస్ లోకి ఎంటర్ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది అనమాట. విదా ఈవీ బ్రాండ్ కింద అక్రాస్ ది కంట్రీ క్లియర్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ని స్టార్ట్ చేసిందండి. ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో 100 సిటీస్ కి బ్రాండ్ ని డిస్ట్రిబ్యూట్ చేయడమే మెయిన్ ఎయిమ్ గా పెట్టుకుంది అనమాట. కాస్ట్ కాన్షియస్ ఇండియన్ కన్స్యూమర్ ని దృష్టిలో పెట్టుకొని కంపెనీ విడా V1 ప్లస్ అలాగే విడా V1 ప్రో స్కూటర్ ప్రైజెస్ ని దాదాపు 20,000 వరకు తగ్గించింది అనమాట. అక్రాస్ ది కంట్రీ ఈవీ సేల్స్ ని పెంచడానికి దాని ఎగ్జిస్టింగ్ డీలర్ నెట్వర్క్ ని కూడా యూజ్ చేసుకుంటామని కంపెనీ మేనేజ్మెంట్ చెప్తుంది. సెప్టెంబర్ 2023 లో కంపెనీ 5.5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ తో ఏథర్ ఎనర్జీలో స్టేక్ ని ఇంకొంచెం పెంచుతున్నట్లు అనౌన్స్ చేసింది అనమాట. ఆల్రెడీ ఈ కంపెనీలో హీరో మోటార్ కార్ప్ కి 33.1% స్టేక్ ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 90,903 crores ఉందండి. ROCE 22.7% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.7% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 181 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 651 crores మాత్రమే ఉంది. కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 34,158 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 12% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2,800 పోస్ట్ చేసింది. అండ్ మోర్ ఓవర్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ ఇస్తుంది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 34.67% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ మాత్రం 26.80% నుండి 28.34% కి పెరిగిందండి క్వార్టర్ అండ్ క్వార్టర్. అండ్ డిఎస్ షేర్ హోల్డింగ్ 29.14% నుండి 28.09% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ కూడా 9.30% నుండి 8.80% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 4,541 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 48% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 94% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ బజాజ్ ఆటో అండి. 2 and 3 వీలర్ ఈవీ స్పేస్ లో అనదర్ స్ట్రాంగ్ కంటెండర్ బజాజ్ ఆటో. కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో బజాజ్ ఆటో డెవలప్ అవుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడానికి 100% సబ్సిడీ చేతక్ టెక్నాలజీ లిమిటెడ్ ని ఫార్మ్ చేసింది అనమాట. ఇది న్యూ ఈవీ టెక్నాలజీస్ అండ్ ప్రొడక్ట్స్ ని డెవలప్ చేస్తూ ఉంటుంది. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన చేతక్ ఎలక్ట్రిక్ సేల్స్ 2022 లో జస్ట్ 8,187 యూనిట్స్ ఉంటే 2023 లో 36,260 యూనిట్స్ అయ్యాయండి. ఆల్మోస్ట్ 4 times పెరిగాయి అనమాట. అండ్ కంపెనీ ఓవర్ 100 సిటీస్ కి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేసింది. కెపాసిటీ ఎక్స్పాండింగ్ లో హెవీగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో 7.5 బిలియన్స్ పైగా ఇన్వెస్ట్మెంట్ చేసిందనమాట.
ట్రైన్ స్పీడ్ 400 అలాగే స్క్రాంబ్లర్ 400X లాంటి ప్రీమియం బైక్ సేల్స్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,41,722 crores ఉందండి. ROC 26.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసరికి 20.2% ఉంది అండ్ ఫేస్ వాల్యూ 10 ఉందన్నమాట. ఎర్నింగ్ పర్ షేర్ 262 రూపీస్ ఉందండి. మీరు ఇండస్ట్రీ పిఈ కనుక చూస్తే 134 ఉంటే స్టాక్ పిఈ జస్ట్ 32.7 మాత్రమే ఉందండి. సో పిఈ రేషియో వైజ్ బజాజ్ ఆటో అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అన్నమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 125 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అన్నమాట. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో 12,165 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. 2022 డిసెంబర్ లో 9,319 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ సెప్టెంబర్ 2023 క్వార్టర్ లో 10,838 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 19% నుండి 20% కి పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 2022 డిసెంబర్ లో 1,473 crores పోస్ట్ చేస్తే 2023 డిసెంబర్ లో 2,033 crores పోస్ట్ చేసిందండి. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ అనేది ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా తగ్గింది 54.99% నుండి 54.95% కి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 14.37% నుండి 14.67% కి పెరిగింది. డిఐ షేర్ హోల్డింగ్ మాత్రం 9.03% నుండి 8.66% కి డౌన్ అయ్యింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 21.54% నుండి 21.67% కి పెరగడం జరిగింది. సో ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ కింద బెనిఫిట్ అయ్యే స్టాక్స్ ఏంటంటే టాటా మోటార్స్, టీవీఎస్ మోటార్స్, హీరో మోటార్ కార్ప్ అలాగే బజాజ్ ఆటో అండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.